వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో సిపి గేట్కి సంబంధించిన ఫైనల్ పేస్ థర్డ్ పేస్ అలాట్మెంట్ అయితే జరిగింది. సో అందరూ చెక్ చేసుకోండి, ఎవరెవరికైతే ఫైనల్ పేస్లో సీట్ అలాట్మెంట్ అయ్యిందో రేపు అంటే నవంబర్ 10 ఎల్లుండి నవంబర్ 11 2 డేస్ మాత్రమే టైం ఉందండి. సో థర్డ్ పేస్లో మీకు కొత్త సీట్ ఎవరైనా వస్తే, థర్డ్ పేస్లో వేరే సీట్ వస్తే మీరు కంపల్సరీ 10, 11 2 డేస్లోనే వెళ్ళి కాలేజీలో జాయిన్ కావాలి. అండ్ మీ టీసీలు ఒకవేళ ఆల్రెడీ ఫస్ట్ పేస్లో కానీ సెకండ్ పేస్లో కానీ సబ్మిట్ చేస్తే మీరు వెళ్ళి అవి రిటర్న్ తీసుకొని మళ్ళీ నవంబర్ 10, 11 అంటే 2 డేస్ రేపు ఎల్లుండి వెళ్ళి రిటర్న్ తీసుకొని వీలైతే రేపే మీకు థర్డ్ ప్లేస్లో ఎక్కడ వస్తే అక్కడ జాయిన్ కావండి, లేదంటే ఎల్లుండి జాయిన్ కావండి. సో 2 డేస్ ఇచ్చారు. ఓకే, సో మనకి సిపి గెట్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ 2025 అడ్మిషన్స్ అని వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ పేజ్ 3. ఓకే, సో ఇది అండ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ స్టూడెంట్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఈ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ పేజ్ 3 ఉంది కదా, ఇది క్లిక్ చేసి అండ్ మీ లిస్ట్ చూసుకోవచ్చు. అంటే మీకు ఎక్కడ సీట్ వచ్చింది, ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీరు ఫస్ట్ పేస్లో ఆర్ సెకండ్ పేస్లో మీరు ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు అనుకో, ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు ఫస్ట్ ఆర్ సెకండ్ పేస్లో, టీసీ ఇచ్చి జాయిన్ అయ్యి జాయినింగ్ రిపోర్ట్ కూడా తీసుకున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు థర్డ్ పేస్లో వేరే సీట్ వస్తాయి. ఇప్పుడు ఈ పేజ్ 3లో మీకు వేరే సీట్ వస్తాయి, ఈ సీట్లు క్యాన్సిల్ అయిపోతాయి. మీ పేరు అనేది ఫస్ట్ అండ్ సెకండ్ పేస్లో వచ్చిన కాలేజీలో ఉండదు. ఇక థర్డ్ పేస్లో ఏ సీట్ అయితే వచ్చిందో అక్కడ ఉంటుంది మీ పేరు. అండ్ ఈ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఉంది కదా గ్రీన్ కలర్లో, అది క్లిక్ చేసుకొని చూసుకోండి. కావాలంటే మీరు టీసీ ఇచ్చి నార్మల్గా జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ లిస్ట్ ఓపెన్ చేసి మీ ఆ కాలేజీలో చూసుకుంటే మీ పేరు ఉండదు. ఎందుకున్నదంటే మీ పేరు థర్డ్ పేస్లో ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఉంటుంది. సో థర్డ్ పేస్లో ఎక్కడైతే వచ్చిందో అక్కడనే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే రేపు వెళ్ళి నవంబర్ 10 రేపు టీసీ రిటర్న్ తీసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ పేజ్ 3లో ఎక్కడ సీట్ వస్తే అక్కడ జాయిన్ కావాలి కంపల్సరీ. ఓకే, సో పేజ్ 3 అయితే అలాట్మెంట్ జరిగింది. సో అలాట్మెంట్ లాగిన్ పేజ్ 3 క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఓకే, ర్యాంక్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇది లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మీరు తెలిస్తే కొట్టుకోండి, ఒకవేళ తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే అక్కడ కిందనే ఫర్గెట్ ఆప్షన్ ఉంటుంది. ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ మీకే మెసేజ్ వస్తుంది. ఈ డీటెయిల్స్ అయితే మీ దగ్గర ఉంటాయి కదా, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. లాగిన్ మీద క్లిక్ చేసినాక పాస్వర్డ్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది లైక్ ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీకు మర్చిపోతే క్లిక్ చేయండి, మీకే మెసేజ్ వస్తుంది. లేదంటే డైరెక్ట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ ఎవరెవరైతే మీకు పాత సీటే ఉందనుకో, థర్డ్ పేస్లో సీట్ రాలేదు, మీకు ఆల్రెడీ ఫస్ట్ పేజ్ సీట్ కానీ సెకండ్ పేజ్ సీట్ కానీ ఏదైతే ఉందో మీరు టీసీ జాయిన్ అయింది అదే చూపిస్తుంది అనుకో, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు కాబట్టి మీరు మళ్ళీ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్లో పాత సీటే చూపిస్తే ప్రాబ్లం లేదు, మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి ఏం కాదు. థర్డ్ పేస్లో మీకు సీట్ రాకపోతే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ సీట్ ఏదైతే ఉందో మీరు జాయిన్ అయింది టీసీ ఇచ్చి అది చూపిస్తుంది. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, లైట్ తీసుకోరు. బట్ ఎవరెవరు థర్డ్ పేస్లో మీకు ఎవరెవరికైతే సీట్ వచ్చిందో, కొత్త సీట్ వచ్చిందో, అది సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి రెగ్యులర్ వచ్చిన సేమ్ కాలేజ్లో, లేదంటే వేరే కాలేజ్ నుంచి వేరే కాలేజ్ వచ్చిన, వేరే యూనివర్సిటీ నుంచి వేరే యూనివర్సిటీకి వచ్చిన పక్కా థర్డ్ పేస్లో మీరు రిపోర్ట్ అవ్వాలి. కాలేజ్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో రిపోర్ట్ కావాలి. కొంతమందికి సేమ్ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి రెగ్యులర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే అదే కాలేజ్కి వెళ్ళాలి. అక్నాలెడ్జ్మెంట్ థర్డ్ పేస్లో అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది కదా, థర్డ్ పేస్లో అది ప్రింట్ తీసుకొని పోయి నాకు ఇదే కాలేజ్లో నేను జాయిన్ అయినా టీసీ ఇచ్చి, సో ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి రెగ్యులర్గా అప్డేట్ అయింది అని మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. అండ్ వేరే కాలేజీలు వస్తే రేపు వెళ్ళి డాక్యుమెంట్స్ రిటర్న్ తీసుకొని థర్డ్ పేస్లో ఎక్కడైతే వచ్చిందో అక్కడ జాయిన్ కావాలి. అండ్ లాస్ట్ డేట్ 11 నవంబర్. సో ఈరోజు 9, రేపు 10, ఎల్లుండి 11 2 డేస్. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్గా ఇది అక్నాలెడ్జ్మెంట్. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అక్నాలెడ్జ్మెంట్ పేజ్ 3 అని ఉంది. సో మా సిస్టర్ది ఏమైందంటే యాక్చువల్గా థర్డ్ పేజ్ ట్రై చేసినాం, లైక్ వేరే కోటి ఉమెన్స్లో వచ్చింది, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కోసం థర్డ్ పేజ్లో ట్రై చేసినాం. ఆల్రెడీ కోటి ఉమెన్స్లో జాయిన్ అయిపోయింది, హాస్టల్ కూడా వచ్చింది, హాస్టల్ కూడా అడ్మిషన్ అయిపోయింది, అంత అయిపోయింది. సో అక్నాలెడ్జ్మెంట్ పేజ్ 3ది అలాట్మెంట్ అయింది. లాగిన్ అయితే ఇక్కడ మీరు నార్మల్గా పేజ్ 3 అని చూపిస్తుంది. సీట్ అనేది చేంజ్ కాలేదు. సో మేము కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సీట్ చేంజ్ అయితే పోవాలి. సీట్ చేంజ్ కాలేదు కాబట్టి కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పేజ్ 3 అక్నాలెడ్జ్మెంట్ సీట్ చేంజ్ అయిందా కాలేదా అని మనం కింద చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మెయిన్గా వీరనారి చాకలెల్ల ఉమెన్స్ యూనివర్సిటీ రెగ్యులర్ సీట్ వచ్చింది. నెక్స్ట్ పేజ్ 1 అలాటెడ్ ఇన్ పేజ్ 1 అని ఉంటుంది. ఓకేనా? అంటే ఫస్ట్ పేజ్లోనే కోటి ఉమెన్స్ వచ్చింది కాబట్టి ఫస్ట్ పేజ్లోనే కోటి ఉమెన్స్లో జాయిన్ అయింది. సెకండ్ పేజ్ ట్రై చేసినా, ఇప్పుడు థర్డ్ పేజ్ ట్రై చేసినా కూడా ఈ పేజ్ 1 సీటే ఉంది. ఓకే, అండ్ మీకు పేజ్ 2లో ఏదైనా సీట్ వచ్చిందనుకో, జాయిన్ అయ్యారు అనుకో, థర్డ్ పేజ్లో మీరు ట్రై చేస్తే థర్డ్ పేజ్లో సీట్ రాకపోతే మీకు ఇక్కడ అలాటెడ్ ఇన్ పేజ్ 2 అని ఉంటుంది. సో పేజ్ 1లో జాయిన్ అయిన వాళ్ళకి పేజ్ 1 అని ఉంటుంది, పేజ్ 2లో జాయిన్ అయిన వాళ్ళకి పేజ్ 2 అని ఉంటుంది. సో ఇక్కడ పేజ్ 1 సీటే ఉంది. అక్నాలెడ్జ్మెంట్ పేజ్ 3ది, కానీ వచ్చిన సీట్ పాతదే ఉందన్నట్టు, థర్డ్ పేజ్లో సీట్ రాలే. సో కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సీట్ చేంజ్ కాలేదు.
ఫస్ట్ పేజ్లో వచ్చిన సీటే ఉంది. ఇదే ఆల్రెడీ టీసీ ఇచ్చి జాయిన్ అయిపోయినాం మేము. ఓకే, ఎవరెవరికైతే చేంజ్ అయిందో ఇక్కడ అలాటెడ్ ఇన్ పేజ్ 3 అని ఉందో, సో ఆబ్వియస్లీ పేజ్ 3లో అలాట్ అయితే కాలేజ్ చేంజ్ అవుతుంది కాబట్టి వెళ్ళి జాయిన్ కావాలి. ఎవరెవరికైతే పేజ్ 3లో రాలేదు, పాత సీటే ఉందో ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్, మీరు ఇక ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సీట్ చేంజ్ కాలేదు కదా, పాత సీటే ఉంది కాబట్టి ఏం కాదు. సో ఇది దీనికి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ ఉంటా మరి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్. November 10, 11 2 డేసే టైం ఉంది. సో కంపల్సరీ మన వాళ్ళందరూ పోయి జాయిన్ కండి. థర్డ్ ప్లేస్లో సీట్ వచ్చిన వాళ్ళు 2 డేస్లో, రేపు ఎల్లుండి. ఓకే డన్, ఉంటా మరి. బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.